హాయ్ డార్లింగ్స్, హాయ్ అలా అందరికీ. ఈరోజు వీడియో ఏంటి అంటే బర్డ్స్ మాట వినట్లేదు అని చెప్పేసి. ఏంటి అంటే ఒక బ్రదర్ కొత్త క్యాబిన్ పెట్టా కదా, కొత్త క్యాబిన్లో అయితే బర్డ్స్ అంట మార్నింగ్ విడిచిపెట్టేటప్పుడు వెళ్ళిపోతున్నాయంట. వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి మరి ఇంకా రావట్లేదంట. నైట్ మళ్ళీ ఫీడ్ పెట్టి టైంకి మళ్ళీ ఇంకా అయినా అప్పటికీ రావట్లేదంట. మళ్ళీ చేతులతో పట్టుకొని పెట్టాల్సి వస్తుంది. బ్రో దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది. నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పా. బై ఛాన్స్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడకముందు మీ ఎవరికైనా ఐడియా ఉంటే, అంటే బర్డ్స్ మన మాట వినాలంటే ఏం చేయాలి అన్నది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. బిఫోర్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా. సో ఎవరికైనా ఐడియా ఉంది అంటే నాకు కింద కామెంట్ చేయండి ఏం చేస్తే అని చెప్పేసి. ముందుగా వీడియో చూడకముందు ఇప్పుడు కామెంట్ చేయండి. ఇప్పుడు కామెంట్ చేసి ఒకవేళ బై ఛాన్స్ తెలియని వాళ్ళైతే ఒకసారి అలాగే టేకెళ్ళి ఒకసారి లుక్ వేసేయండి దీని మీద. సో ఏంటి అంటే ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నది అదే, ముఖ్యంగా ఫీడ్ మనం ఎంతసేపు పెట్టేస్తే బర్డ్స్ మన మాట వినవు. అర్థమైందా? మీరు ఫీడ్ ఉందని చెప్పేసి 24 hours అలా పెట్టుకొని ఉంచి, వాటర్ ఉందని చెప్పేసి 24 hours అలా పెట్టుకొని ఉంచితే బర్డ్స్ మన మాట వినవు. సో నేను కూడా ఇప్పటికీ ఎస్పెషల్లీ ఇంకెవరి గురించో ఎందుకు, నేను కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటున్నా ఇప్పటికీ. బట్ ఏంటి అంటే నాకు మరీ అంత డేంజర్గా అయితే మాట వినకపోవడం అంటూ ఏముండదు. ఎక్కడో 1-2 బర్డ్స్ ఉంటాయి, రిమైనింగ్ అంతా కూడా చెప్పా కదా. ఫీడ్ వేసేటప్పుడు ఒక సౌండ్ అలవాటు చేయండి. ముఖ్యంగా ఒక 1 week లోపల పెట్టే సౌండ్ అలవాటు చేసుకొని ఆ తర్వాత ఫీడ్ పెట్టే బిఫోర్ అనమాట. ఒక విజిల్ కొట్టారు, తర్వాత ఫీడ్ పెట్టాలి. విజిల్ కొడతారు, ఫీడ్ పెడతారు, విజిల్ కొడతారు, ఫీడ్ పెడతారు. ఇంక విజిల్ కొట్టే టైంకి దానికి ఏం వెళ్ళగాలి, బ్లింక్ అవ్వాలి మైండ్లో. ఇంకా ఫీడ్ పెడుతున్నాడు అన్న ఒక కాన్సెప్ట్ అయితే బ్లింక్ అవ్వాలన్నమాట. సో మీరు విజిల్ కొట్టిన మరుక్షణం లోనకైతే వెళ్ళిపోవాలి బర్డ్స్. సో మీరు మార్నింగ్ రిలీజ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మార్నింగ్ రిలీజ్ చేసేటప్పుడు ఫీడ్ పెట్టొద్దు, వాటర్ పెట్టొద్దు, ఏం పెట్టొద్దు అనమాట. నైట్ ఫుడ్ పెట్టేసి వాటర్ పెట్టేసి అలా విడిచిపెట్టేసి అలా ఏం చేయకండి. ఎంత ఆకలితో ఉంటే అంత నీట్గా మన మాట అయితే వింటాయి. ఇలా పవర్లనే కాదు, మ్యాక్సిమం అదర్ ఏవైనా అయ్యి ఉండొచ్చు. ఎంత ఆకలితో ఉంటేనే అంత క్లియర్గా మన మాట అయితే వినడం జరుగుద్ది. బై ఛాన్స్ మీరు ఫీడ్ ఉందని చెప్పేసి ముందుగా పెట్టేసి తర్వాత విడిచిపెట్టి తర్వాత అవి లోనకు రమ్మంటే ఎందుకు వస్తాయి అవి ఆకలితో లేకుండా? సో మీరే ఆలోచించండి. సో అంతే కదా. సో ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలో ఫీడ్ ఏం పెట్టద్దు. నైట్ పెట్టేటప్పుడు నైట్ పెట్టేసి అలా విడిచిపెట్టేసి మళ్ళీ మార్నింగ్ తీసుకొని అలా ఏం చేయొద్దు. పెట్టేటప్పుడు నైట్ లైట్గా ఫీడ్ పెట్టండి. నెక్స్ట్ మార్నింగ్ వచ్చి బర్డ్స్ క్యాజువల్గా విడిచిపెట్టేయండి. మార్నింగ్ నైట్ లైట్గా ఫీడ్ పెట్టి అవి తిన్న వెంటనే ఒక 1/2 hour పెట్టండి ఫీడ్. అవి తిన్న వెంటనే అది కూడా లైట్గా పెట్టండి. ఆకలి ఫుల్గా కడుపు నిండిపోవాల్సిన అవసరం లేదు. లైట్గా పెట్టండి. లైట్ ఫుడ్ అనేది నైట్ ఇవ్వండి. తర్వాత మార్నింగ్ వచ్చి మీరు విజిల్ అయితే అలవాటు చేస్తారు కదా, విజిల్ అలవాటు చేసినాక ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తుంది, మీరు విజిల్ కొట్టినండి ఇంకా అది ఫీడ్ వేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వెంటనే అవి అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుద్ది. సో ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి మీరే, అవునా కాదా అని చెప్పేసి. మార్నింగ్ మళ్ళీ ఫీడ్ ఎక్కువ పెట్టండి. మార్నింగ్ ఎక్కువ పెట్టి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ విడిచిపెట్టొద్దు. ఓన్లీ ఒక్కసారి మాత్రమే. నేను ఇప్పటి వరకు ఒక 1 week బిఫోర్ వరకు నేను విడిచిపెట్టేటోడిని. బట్ ఏంటి అంటే మళ్ళీ ఇప్పుడు రేసింగ్ బర్డ్స్ రిలీజ్ చేస్తుంటే మళ్ళీ పిల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ చంపిస్తాయి బర్డ్స్ని. ఒక బర్డ్ని చంపేసింది. తర్వాత జంగ్లీ ఏమొచ్చి, జంగ్లీ వల్ల గైస్ మళ్ళీ చెప్తున్నా, జంగ్లీలు అయితే పెంచొద్దు. జంగ్లీ వల్ల అది ఉండిపోయింది అనమాట బయట. ఒక హామర్ అయితే బయట ఉండిపోయింది, మంచి క్వాలిటీ హామర్ అయితే అసలు. జంగ్లీ వల్ల అదైతే ఉండిపోయింది. తీరా నేను ఈవినింగ్ బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళి త్వరగా వచ్చేద్దాం కదా అనుకుని వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్తో తిరగడానికి వర్క్ ఏం కాదు, అక్కడ మళ్ళీ వాళ్ళతో ఉండేసరికి నాకు పెద్ద టైం తెలియలా. నేను తీరా చూసేసరికి టైం అయిందని చెప్పేసి త్వరగా అప్పటికి వచ్చేసరికి పిల్లి చంపేసింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ సెక్షన్ టోటల్గా క్లోజ్ చేసేసా. అది కాకుండా దంగల్ మూవీలో హీరో ఒక మాట అంటాడు చూసారా, ఇప్పుడు బాడీని మెయింటైన్ చేయాలి అంటే అని చెప్పి, అంటే చెప్పొచ్చో చెప్పకూడదో క్యాజువల్గా చెప్తున్నా. సో బర్డ్కి వర్కౌట్స్ అంటే ఫ్లయింగ్ 25% ఉండాలి, రెస్ట్ 50% ఉండాలి, తర్వాత వచ్చి 25% ఫుడ్ ఉండాలి. ఈ 3 కనుక్కుంటే బర్డ్ తల క్వాలిటీ కానీ హెల్త్ కానీ చాలా ప్యూర్గా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు, సో ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి. అంటే ఈ మూవీస్ గురించి వాటి గురించి కూడా ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి, ఓకేనా? సో నేను ఇన్ని చెప్పా, తీరా ఇవ్వండి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండగా బర్డ్స్ చూడండి ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు వచ్చిందనమాట బర్డ్. సో ఓకే, అంటే వీడియోలో కాదులేండి, క్యాజువల్గా. సో ఎంత చెప్పిన దానికి అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఫీడ్ పెట్టి ఇప్పుడు చూడండి ఈ ట్రేతో ఫుల్గా ఫుడ్ వాటర్ పెట్టేసి ఫుల్గా ఒక ఐరన్ కేజ్లో అయితే పెడుతున్నా.
అలాగా అది 24 hours ఉంచేస్తాయి. ఎందుకు అంటే ఆ బర్డ్స్ అని బయటికి తీయను. మీరు ఫుడ్ ఎలాంటి టైంలో ఎక్కువ పెట్టుకోవాలి తెలుసా? మీరు అసలు ఆ రోజు బయటికి తీయరు, పూర్తిగా ఆ రోజు బయటికి తీయరు అనుకున్న రోజు ఫుడ్ వాటర్ పెట్టేసి విడిచిపెట్టేసి వదిలేయండి. ఎందుకంటే ఆ రోజు వెళ్ళిపోతారు, ఆ రోజు బయటికి ఎక్కడికో మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగో నెక్స్ట్ డే ఈవినింగో వస్తారు. సో అలాంటప్పుడు కుదరదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇంకా ఫుడ్ వాటర్ పర్మనెంట్గా అక్కడైతే పెట్టేసుకోవాలన్నమాట. సరదాగా పెట్టేసుకుంటే ఇంకా అవి ఆకలి వేసేటప్పుడు వాటర్ తీసుకునేటప్పుడు అవి ఇంకా దాహం వేసేటప్పుడు వాటర్ అవి తీసుకుంటాయి అనమాట టైం టు టైం. సో వీడియో అయితే లైక్ అయిందనే అనుకుంటున్నా. సో ఎంత చెప్తున్నా గైస్, ఒక్క మాట ప్లీజ్ లైక్ చేయండి. ఒక్క వీడియో లైక్ చేయడం గురించి అడుగుతున్నాను, నేనేం అడగట్లే. ఇంకొక చిన్న హెల్ప్ ఏంటంటే మెంబర్షిప్ తీసుకోమని చెప్పి అన్నా కదా, 8 members తీసుకున్నారు గైస్. ప్లీజ్ ఇంకొక 2 members తీసుకుంటే 10 members అవుతారు. వీడియో చూస్తున్నారు, కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే కొంచెం ప్లీజ్ బ్రో, ఒక 29 రూపీస్ పెర్ మంత్కి, అది కూడా రోజుకు రూపాయి కూడా కాదనమాట, రోజుకు రూపాయి అనుకోండి యావరేజ్గా. సో ఒక 2 members తీసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. జస్ట్ 2 members ప్లీజ్ అన్న, కొంచెం హెల్ప్ చేయండి. సో చివరాఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. కుదిరితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా బర్డ్స్ పెంచేటోళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై. నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తా.